హైదరాబాద్ కుకట్పల్లిలో హైడ్రా వేసిన ఫెన్సింగ్ ని శ్రీ కనకదుర్గ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు తొలగించారు. కోర్టు ఆదేశాలను హైడ్రా లెక్క చేయడం లేదంటూ ఎన్విఎన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈదులకుంట చెరువు దాని పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించారని హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అయితే అక్కడ ఎలాంటి కుంట లేదని ఈ భూమిని లీగల్ గా కొనుగోలు చేశామని సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం గతంలో పంచనామా కూడా చేసిందని చెబుతున్నారు. కుకట్పల్లిలోని ఈ వివాదాస్పద స్థలంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. కుకట్పల్లి, షేర్లింగంపల్లి ఈ రెండు మండలాలు అదేవిధంగా ఈ రెండు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో కొంత డిస్ప్యూట్ కొనసాగుతుంది. అయితే దీనిని హైడ్రా ఈదులకుంట చెరువు అదేవిధంగా పక్కన ప్రభుత్వ భూమి ఉందని ఒక 3-4 రోజుల క్రితం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడ జరిగేటువంటి నిర్మాణ యాక్టివిటీని పూర్తిగా నిలుపుదల చేసి ఎవరిని లోపలికి రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. కానీ వీళ్ళందరూ కూడా శ్రీ కనకదుర్గ హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో చాలా ఏళ్ల క్రితమే దీన్ని కొనుగోలు చేశామని అంటున్నారు. హౌసింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. సార్, మీరు ఎప్పుడు దీనిని మీరు కొనుగోలు చేశారు? ఎట్లా? 1999లో కొనుక్కున్నాం మేము. 99 and 2000. Yes. So there are many members from the various societies nunchi. So after verifying it from the legality and also revenue, దీంట్లో ఏమీ లేవని తెలిసి కన్ఫర్మ్ అయిన తర్వాత మేము కొనుక్కున్నాం. అది 9 crores and 60 lakhs. సో ఆల్ వి సొసైటీ మెంబర్స్ వి పేడ్ ఇట్ అందరం కలిసి. అయిన తర్వాత వి గివెన్ ఇట్ టు ద ఎన్విఎన్. తర్వాత వాళ్ళ ఇంటి వెనకాల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా డిస్ప్యూట్స్ వచ్చినాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. బట్ దే ఓన్ ఇట్. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ 2006లో పంచనామా గవర్నమెంట్ తహసీల్దార్ రెవెన్యూ తహసీల్దార్ వచ్చేసి బాలానగరాన్ని చేసి పొజిషన్ తీసుకున్నాడు. 2005లో లేదండి, 2008లో లేదండి. ఇప్పుడు ఎట్లా కుంటా ఉంటుందండి? సార్, ప్రధానంగా మనం చూస్తున్నాం మొత్తం ఇక్కడ వర్క్ జరుగుతుంది. మీరు తీసుకున్న తర్వాత ఎప్పటి వరకు మీకు ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా వచ్చిండేనా ప్రభుత్వ అధికారుల నుంచి? ఇప్పుడు హైడ్రా నుంచి ఎట్లా వచ్చాయి? ఇప్పుడు ఏమైందంటే చాలా రోజుల నుంచి ఎవరెవరు కంప్లైంట్ ఇస్తా పోతున్నారు. కానీ మాకు లీగల్గా పర్మిషన్స్ ఉన్నప్పుడు మేము పనులు చేసుకుంటూనే పోతున్నాం. గత 1 year నుంచి పనులు అవుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ మీరు చూస్తుంటారు అన్ని సెల్లార్ పనులు అవుతున్నాయి. సో రీసెంట్గా కొంతమంది బ్లాక్ మెయిలర్స్ కూడా తయారయ్యారండి. వాళ్ళు ఏదో పేపర్లో రాయించారు, ఏదో కుంట కాకుపోయి ఇవన్నీ స్టార్ట్ అది ఎప్పటి నుంచో అవుతుంది, ఇప్పుడు కూడా అయింది అట్లనే. సో ఈ ప్రభుత్వ అధికారులు అంటే ఇంతకుముందు హైడ్రా 1 year బ్యాక్ కూడా వచ్చారు. మేము పోయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఇది కుంట కాదు అని. సో అది అయిపోయింది. అప్పుడు ఆ ఇష్యూ ఆడి వరకు అయిపోయింది. మేము కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇచ్చింది, నాట్ టు ఇంటర్ఫియర్. ఏదైతే మీరు 7 అని అంటున్నారో ఇట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ అన్నది అది నడుస్తూనే ఉందండి. గత 10 రోజుల నుంచి రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చి శ్రీలింగంపల్లి వాళ్ళు వచ్చి మేము కోర్టు ఆర్డర్ చూపించాం. మీరు ఎలా అంటారు ఇది ఓవర్లాప్ అని? ఆల్రెడీ మీకు హైకోర్టు ఆర్డర్ ఉంది కదా, మీరు ఓవర్లాప్ ఎట్లా అంటారు? ఏమో సార్ మా పైనుంచి వచ్చింది అంటారు. పైనుంచి వచ్చిందంటే అది ఎవరు ఉండాలి కదా, మాకు రిటర్న్ ఇవ్వమన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మేము హైకోర్టు ఆర్డర్ 25th రోజు వచ్చారు. 100 మంది విత్ వెహికల్స్ ధ్వంసం చేశారు. మొత్తం మా ట్రాక్టర్లు ఉండే అవి కూడా పలగొట్టారు. అది వచ్చి మేము తీస్తాము పక్కన పెడతాము వెహికల్స్, అది కూడా వినలే. బోర్డు అంటే కోర్టు ఈ ఆదేశం ఎప్పుడు ఇచ్చింది? మీరు ఈ అంశాన్ని వాళ్ళకు అంటే వాళ్ళ కౌన్సిల్కి కానీ హైడ్రా కౌన్సిల్కి కానీ లేదా హైడ్రా అధికారులకు తెలియజేశారు? మేము ఏం చేసామంటే హైడ్రా ఆఫీస్కి వెళ్ళి పర్సనల్గా నోటీస్ సర్వ్ చేసాం. ఈవెన్ రంగారెడ్డి కలెక్టర్ కూడా అందరికి ఎవరైతే కేసులో పార్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ పర్సనల్గా నోటీస్ సర్వ్ చేస్తాం. సో వాళ్ళకు నోటీస్ ముట్టినాయి 24 hours మీరు చేయండి. ఇప్పుడు మేము 48 hours టైం తీసుకున్నాం. 24 hours అయిపోయింది ఆల్రెడీ, 48 hours అయింది. ఈరోజు 48 hours తర్వాత ఇక్కడికి వచ్చాం. ఈ కోర్టు ఆదేశాల ప్రకారమే వచ్చాము. మేమేమో ఇల్లీగల్గా రాలేదు. మెయిన్ కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేందుకే వచ్చాం. మీరు ఫర్దర్గా ఎలా మూవ్ కానున్నారు? అంటే కోర్టు కూడా కొంత కఠినంగానే చెప్పినట్లుంది. మీరు వాళ్ళు తీయకుంటే మీరు తీసుకోండి అని కూడా చెప్పినట్లుంది. దానిపైన మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఏ పనులు ఇక్కడ చేయబోతున్నారు? యాజ్ ఇట్ ఈస్గా మాకు ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో దాని ప్రకారం సెల్లార్ పనులు మేము కంటిన్యూ చేస్తాము, దానికి ప్రకారమే. అంతే. కానీ నేను ఒక్కటే మా విజ్ఞప్తి ఏంటంటే ఫర్దర్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.
చూడొచ్చు ఇందులో హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు చాలా పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు, అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం చూస్తే వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కోర్టును రెస్పెక్ట్ చేయాలి, తమకు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అనేటువంటి అది అడుగుతున్నటువంటి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 100 మంది ఫ్యామిలీస్ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఏళ్ల తరబడి మేము డబ్బులు చెల్లించి కొనుగోలు చేశాం కాబట్టి కోర్టు ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి అనేది ప్రధానంగా వాళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్. సార్, ఫైనల్ గా మీరు ప్రభుత్వానికి ఏం సూచిస్తారు, మీకు ఎలా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తారు? మా ప్రాపర్టీని మాకు ఇచ్చి మా 100 కుటుంబాలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాము. ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ కోసం చేస్తున్నటువంటి పరిస్థితిని అంతా కూడా చూడొచ్చు. ఇప్పటికే సెల్లార్ వర్క్ అదంతా కూడా కంప్లీట్ దశకు అంటే చాలా ప్రాంతాల్లో పని ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాటన్నింటినీ కూడా నిలుపుదల చేసినటువంటి అధికారులు పూర్తిగా ఫెన్సింగ్ వేశారు. కోర్టు ఆదేశాలతో 24 గంటలు పూర్తి అయినా కూడా కోర్టు ఆదేశాలు పాటించలేదు కాబట్టి వాటన్నింటినీ హైడ్రాకు ఏర్పాటు చేసినటువంటి బోర్డును కానీ మిగతా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ను కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు తొలగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ ఉండేటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు పూర్తిగా కోర్టు ఏదైతే చెప్పిందో ఒకవేళ హైడ్రా తొలగించకుంటే పూర్తిగా దాన్ని అంతా కూడా క్లియర్ చేసుకొని అందుకు అయినటువంటి ఖర్చు వివరాలు తమకు తెలియజేయాలంటూ కోర్టు చెప్పింది. అందుకు అనుగుణంగానే వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను చెరువులను రక్షిస్తూ వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కోర్టు ఆదేశాలు హైడ్రాకు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఇక్కడ కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే వచ్చే నెలలో మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించినటువంటి వాదనలు వింటామని కోర్టు చెప్పింది. కానీ పూర్తిగా ఇక్కడ ఉండేటువంటి భూ యజమానులుగా ఉండేటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ భూమిని అప్పజెప్పాలని మాత్రం ప్రైమరీగా చెప్పినటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.